రామ్, నువ్వు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఆన్ సైట్ వచ్చేలా ఉంది. నువ్వు ఇలాగే వర్క్ చేస్తే నేను రికమెండ్ చేస్తాను. కలుద్దామా? బ్యాడ్ లక్, నేను ఇప్పుడే ఆఫీస్లోకి ఎంటర్ అవుతున్నా. మీ ఆఫీస్ ముందే ఉన్నా. సార్ బయటికి రాలేను. రోజు నైట్ అంతా ఇక్కడే కూర్చుంటున్నావు నా కోసం? మరి కలవాలి కదా. రేపటి నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపో. ఇట్లా వెయిట్ చేయకు. వెళ్ళిపోతున్నావా? నువ్వే వెళ్ళిపోన్నావు కదా. ఇంకా మాట్లాడదురా, కోపం వచ్చి ఫుల్ తిట్టేశా. ఇదేంటి ఇక్కడ? రెంట్ పెంచితే లివింగ్కి కూడా ఓకే అని అలా ఉన్నాడుగా మీ ఓనర్. పర్లేదు. ఏంటి పర్లేదు? దేనికి? నువ్వేగా వెయిట్ చేసి కలవద్దన్నావు. అయితే అందుకే వచ్చేసా. ఇదేంటి సడన్గా వచ్చేసింది చెప్పబెట్టుకున్నా. ఏంటిది, కిచెనా? కలుసున్నాం అనుకో, ఎక్కడా వెయిట్ చేయక్కర్లేదు. స్పెండ్ చేయడానికి టైం దొరుకుతుంది. వీకెండ్స్ అయితే ఫుల్గా టైం స్పెండ్ చేయొచ్చు. ఏమంటావు? ఈ రూమ్ ఏంటి ఇంత వర్స్ట్గా ఉంది? నువ్వు నాతోనుంటావా? నేను నిన్నేం చేయనులే, భయపడకు. రేయ్, ఈ పిల్ల ఇంటికి వచ్చేసిందిరా. కానీ కానీ ఏయ్ పగిలిద్దురా. ఏయ్ ఎందుబే నువ్వు ప్రేమించిన అమ్మాయి నీతో ఉంటానంటే అంతకనే ఏం కావాలరా నీకు? కానీ ఏ ఎక్కువ ఆలోచించుకు బే. ఎక్కువ ఆలోచించకు. నీ గురించి నాకు, నా గురించి నీకు తెలియాలంటే ఇంతకంటే వేరే ఆప్షన్ లేదు. చూద్దాం యాజ్ ఏ రూమ్మేట్స్గా మన బాండ్ ఎలా ఉంటుందో. నిజమే, పవన్ కూడా అదే అన్నాడు. అడిగి తెలుసా? మరి నీ అడ్రస్ నాకెలా తెలుస్తుంది? అమ్మని అమ్మ ఇరికించేసింది. ఆకలి అవుతుంది. పద రూమ్మేట్, లెట్స్ కుక్. లెట్సా? నాకు రాదు. నువ్వు కుక్ చేస్తుండు, ఈ లోపు నేను నీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తా. సరే. నైస్ మ్యూజిక్ టేస్ట్. థ్యాంక్ యూ. ఏం వండుతున్నావు? ఎగ్ బుర్జీ. ఓ సూపర్. తెలుగులో వేరే వైప్ కదా. అవును. అయిపోయిందా? ఆల్మోస్ట్. తొందర చెయ్యే. అంటే దీనికి ఇప్పుడు రోజు వండి పెట్టాలా?
ఫుల్లే అదిరిపోయింది. అదిరిపోయింది కదా? వా మేరా మాస్టర్ చెఫ్. సరే నేను ఆఫీస్కి వెళ్ళాలి. అసలు ఏం జరుగుతుందా లైఫ్లో? నువ్వు కిందున్నా చెప్పొచ్చు నువ్వు వస్తున్నావు అని. అంత పర్ఫ్యూమ్ కొట్టినావు. అంతేం కొట్టలేదు. రూమ్ అంతా ఫిల్ అయింది తెలుసా? అచ్చా, అయితే ఏ ఫ్లేవర్ చెప్పు. రోజ్ కాదు, దగ్గరికి వచ్చి చూడు, ట్రై చేయి. లిల్లీ. శాండిల్వుడ్. నో. లెమనా? నో. హా భయ్యా, ర్యాపిడో వచ్చి నేను ఆఫీస్కి వెళ్తున్నా. బై బై. ఎక్కడున్నాడేడో? ఏంటిది పొద్దున్నే? సాటర్డే కదా, మా ఆఫీస్ వాళ్ళు క్రికెట్ మ్యాచ్ పెట్టారు. నువ్వు ఆడతావా? ఎస్. సరే పద, నేను వస్తా. ఆర్ యు షూర్? హా, నువ్వు సిక్సర్లు కొడితే చీర్ చేయాలి కదా, పద. సిక్స్ కొట్టావు చూడు, వాళ్ళ టీం కెప్టెన్కి అయితే మైండ్ పోయింది. నీతో పాటు ఓపెనింగ్కి దిగాడు కదా రమ్య. అవును. ఏందతను అలా ఉన్నాడు? అసలు బ్యాట్ పట్టుకోవడం కూడా రావట్లేదు, ప్లేయర్ లానే లేడు, కానీ ఫటా ఫటా కొట్టేశాడు. వాడు అంతే, వాడు ఎప్పుడు అవుట్ అవుతాడో వాడికే తెలియదు.
మీ కెప్టెన్ అయితే ఒక క్యాచ్ ట్రై చేశాడు, చూసి ఫుల్గా నవ్వుకున్నారు అందరూ. అతను అంతే, క్యాచ్ పట్టడం రాదు కానీ క్యాప్టెన్సీ బాగా చేస్తాడు. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనవసరంగా అయ్యో, క్రికెటర్ అయ్యుంటేనా? హే ఎక్కువ చేయకు. అరే సీరియస్ అబ్బా. రామ్ hit a massive shot and it's gone for 6. Opposite team got sweating. వా. ఆపు ఆపు. త్రీ అవుతుంది, ఇంకా పడుకోలేదా? యాక్చువల్లీ నాకు నిద్ర రావట్లేదు. కొత్త ప్లేస్ కదా, అలవాటు అవుతుందిలే. యాక్చువల్లీ నాకు నిద్రలో చేసి పడుకునే అలవాటు ఉంది, బట్ హో రామ్ కాసేపు ఉండొచ్చు కదా నేను పడుకునే వరకు. అంత కాంప్లికేట్ చెయ్యకు బాబు, నాకు నిద్ర రావట్లేదు ప్లీజ్. సరే. ఏం కుక్ చేస్తున్నావు? ఎగ్ బుర్జీ. రోజు అదేనా? ఏంటి ఈరోజు బయటికి పోదామా? 2 minutes కుక్ చేస్తాగు. నువ్వు రోజు ఇలా కష్టపడుతుంటే చూడలేకపోతున్నాను. పద, ఈరోజు మా క్రికెటర్కి నేను ట్రీట్ ఇస్తాను. అంతేనా? పద హే. సరే ఆగు, 2 minutes, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. ఇంకొంచెం ఒప్పుబడి ఉంటే అద్దరిపోయేది. నీకు ఏది అంత ఈజీగా నచ్చదు కదా? నేనా? నువ్వు చేసే ఎగ్ బుర్జీ. అయినా చెప్పే ఆన్సర్ ఏదో ఫాస్ట్గా చెప్పొచ్చు కదా. ఏంటి అప్పుడేనా? చూద్దాం. అదేంటి ఇలాగే కూర్చుంటావా? పద పద. యా సార్, ఐ డెఫినెట్లీ డూ ద వర్క్ విత్ ద టైమ్. యా. హే రామ్. ఐమ్ సారీ సార్. Okay sir, I'll send the mail. Okay sir, thank you. ఇప్పుడు అయిపోయిందా నీ వర్క్? ఈ క్లయింట్ గడ పెద్ద టార్చర్, లీవ్లు ఉన్నా వదలట్లేదు. తల మొత్తం హీట్ ఎక్కిపోయింది వీడిచ్చే స్ట్రెస్కి. అయ్యో, మరి రెస్ట్ తీసుకోపో. ల్యాప్టాప్ మూవీ కానీ అదే ట్రై చేశా, కానీ నిద్ర కూడా రావట్లే. సరే నువ్వు వెళ్ళు, నేను వస్తా. అవసరమా ఇంత స్ట్రెస్ తీసుకొని వర్క్ చేయడం? ఆన్ సైట్ వెళ్ళాలంటే ఈ మాత్రం కష్టపడాలి అని మీ మేనేజర్ చెప్పాడా? వాడు బాగుందా? అయినా నీకు ఇంత పిచ్చేంటి ఆన్ సైట్ పోవాలని? నిజం చెప్పు, కట్నం ఎక్కువ వస్తుందనే కదా? లీలా, చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ చాలా కష్టపడ్డారు. మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి
రిలేటివ్స్ కూడా మేమంటే రెస్పెక్ట్ లేదు. మా అమ్మని అడిగా, మన ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఏం చేయాలమ్మా అని. బాగా చదువుకొని అమెరికా వెళ్తే అప్పుడు రెస్పెక్ట్ వస్తుందని చెప్పింది అమ్మ. ఆ రోజు ప్రామిస్ చేసా అమ్మకి, పెద్దయ్యాక అమెరికా వెళ్తా అని. మా ఫ్యామిలీ రెస్పెక్ట్ కోసం, మా అమ్మకి ఇచ్చిన మాట కోసం ఆన్ సైట్ వెళ్ళాలి. దానికోసం ఎంత కష్టమైనా సరే. నీలో ఇంత డెప్త్ ఉందని ఊహించలేదురా. నువ్వు ఖచ్చితంగా వెళ్తావు అమెరికాకి. నువ్వైతే హార్డ్ వర్క్ చేయి, ఓకేనా? చూడు ఈ అమ్మాయి భయపడే ఎక్స్ప్రెషన్ కానీ ఇలాంటి ఎక్స్ప్రెషన్ బాగా ఇస్తున్నట్టుందే. అయినా ప్రతి ఒక్క హారర్ సినిమాలో ఇలాంటి ఒక సీన్ కామన్ కదా. మరి భయం మధ్యలో చిన్న రిలీఫ్ ఉండాలి కదా. అచ్చా, నీ లైఫ్లో ఉందా రిలీఫ్? సినిమా చూడు. చెప్పు. నాట్ ఎట్. పాపం